నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం బెంగళూరు మెట్రో 3 ఫేజ్ కు ప్రధాని శంకుస్థాపన 3 వందే భారత్ రైళ్లను వర్చువల్ గా ప్రారంభించిన మోదీ నవభారతానికి చిహ్నంగా బెంగళూరు నగరం ఎదుగుతోందని కితాబు ఆపరేషన్ సింధూర్ తో ప్రపంచం తొలిసారి సరికొత్త భారత్ ను చూసిందన్న ప్రధాని భారత్ విజయానికి మేక్ ఇన్ ఇండియా టెక్నాలజీ దోహదపడిందన్న మోదీ ఖమ్మం జిల్లా వంగవీడిలో జవహర్ ఎత్తిపోతల పథకానికి మంత్రుల శంకుస్థాపన మధుర రైతుల దశాబ్దాల నీటి కష్టాలు తీరబోతున్నాయన్న భట్టి విక్రమార్క దేవాదుల తుమ్మిడిహట్టి ప్రాజెక్టును పూర్తి చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రాజెక్టుల్లో కదలిక వచ్చిందని వెల్లడి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన బస్తీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి త్వరలోనే పరిష్కరిస్తానని హామీ రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలలు కాలేజీల్లో పంపిణీ చేయనున్న ప్రభుత్వం అభివృద్ధిలో భారత్ కీలక దశలో ఉందన్న రాజ్నాథ్ సింగ్ సుంకాల పేరుతో భారత్ను అడ్డుకోలేరన్న రక్షణ మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ 13న మరో అల్పపీడనం ఏర్పడనుందని వెల్లడి దేశ ప్రజలకు కొత్తగా మరో 3 వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్తగా 3 వందే భారత్ రైళ్లను వర్చువల్ గా ప్రారంభించారు తొలుత బెంగళూరు బెళగావి వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించిన మోదీ అక్కడి నుంచి వర్చువల్ గా అమృత్సర్ కాట్రా నాగ్పూర్ పూణే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు జెండా ఊపారు అనంతరం బెంగళూరు బెళగావి వందే భారత్ రైల్లో ప్రయాణించిన ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులతో ముచ్చటించారు అనంతరం బెంగళూరు మెట్రో ప్రాజెక్టులో భాగంగా ఆర్వీ రోడ్డు బొమ్మసంద్ర మధ్య 19.15 కిలోమీటర్ల ఎల్లో లైన్ మార్గాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు ఈ కార్యక్రమంలో సీఎం సిద్దరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదితరులు పాల్గొన్నారు బెంగళూరు నగరం నవభారతానికి చిహ్నంగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు బెంగళూరులో పర్యటించిన ప్రధానమంత్రి 15,610 కోట్ల రూపాయల విలువ వ్యయంతో బెంగళూరులో మెట్రో 3వ ఫేజ్ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ప్రసంగించారు ఆపరేషన్ సింధూర్ సమయంలో ప్రపంచం తొలిసారి సరికొత్త భారత్ను చూసిందని భారత్ విజయం వెనుక మేక్ ఇన్ ఇండియా దేశీయ సాంకేతికత దాగి ఉన్నాయని అన్నారు మన బలగాలు పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని కొన్ని గంటల్లోనే ఆ దేశాన్ని మోకరిల్లేలా చేశాయని ఈ విజయానికి మన టెక్నాలజీ రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా శక్తి దోహదపడ్డాయని చెప్పారు మేక్ ఇన్ ఇండియాలో భాగంగా జరుగుతున్న సాంకేతిక అభివృద్ధిలో బెంగళూరు యువత పాత్ర కీలకమని ప్రధానమంత్రి పేర్కొన్నారు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోందని మోదీ తెలిపారు 2014కు ముందు కేవలం 5 నగరాలకే పరిమితమైన మెట్రో సేవలు నేడు 24 నగరాలకు విస్తరించాయన్నారు ऑपरेशन सिंदूर के बाद मैं पहली बार बेंगलुरु आया हूं ऑपरेशन सिंदूर में भारतीय सेनाओं की सफलता सीमा पार कई किलोमीटर भीतर आतंकवादी ठिकानों को नेस्त नाबूद करने की ताकत और आतंकवादियों के बचाव में उतरे पाकिस्तान को कुछ ही घंटों में घुटनों पर लाने की हमारी क्षमता पूरी दुनिया ने नए भारत के इस स्वरूप के दर्शन किए हैं ऑपरेशन सिंदूर की सफलता के पीछे बहुत बड़ी वजह हमारी टेक्नोलॉजी और डिफेंस में
मेक इन इंडिया की ताकत है और इसमें बेंगलुरु और कर्नाटका के युवाओं का भी बहुत बड़ा योगदान है। ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలకు సంబంధించిన మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ వేర్ హౌస్ ప్రారంభమైంది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ వేర్ హౌస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజల వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకే కేంద్ర ప్రభుత్వం జన ఔషధి కేంద్రాలను ప్రారంభించిందన్నారు. జన ఔషధి కేంద్రాలకు సంబంధించి డిపోను తెలంగాణలో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంతో పాటు 70 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు ఉచితంగా వైద్య చికిత్స అందిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణలో బస్తీ దవాఖానాల్లో వెల్నెస్ సెంటర్లను ప్రారంభించి పట్టణ ప్రజలకు సైతం ఉచిత వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయలేదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వమైన సమర్థవంతంగా అమలు చేయాలని కిషన్ రెడ్డి కోరారు. సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులు ఉంటారో, 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు వారందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఉచితంగా వైద్యం అందించేటువంటి కార్యక్రమం, సంవత్సరానికి 5 లక్షల రూపాయల ఉచితమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంతో పాటు మనకు తెలిసి ఈరోజు మన హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో బస్తీ దవాఖానాలు, వెల్నెస్ సెంటర్స్ ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 90% తక్కువ ధరలకు అందించే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. దానికి సంబంధించినటువంటి ఒక మేజర్ డిపో, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి డిపో ప్రారంభోత్సవం ఈరోజు చేసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయుష్మాన్ భారత్ సమర్థవంతంగా అమలు చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతాను. ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాల వేర్ హౌస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ ప్రజలకు సరసమైన ధరకు నాణ్యమైన మందులు అందేలా చేయాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు జన ఔషధి కేంద్రాలు తార్కాణమన్నారు. ఈ కేంద్రాలకు సంబంధించిన వేర్ హౌస్ ప్రారంభించడానికి లార్వెన్ ఫార్మా అండ్ సర్జికల్స్ చూపిన చొరవ ప్రశంసనీయమని గవర్నర్ పేర్కొన్నారు. The Pradhan Mantri Bharatiya Janaushadhi Pariyojana (PMBJP) is a revolutionary initiative to reduce the gap between the high cost of branded medicines and the healthcare needs of our people. Through Janaushadhi Kendras across the country, lakhs of families have been relieved from the sudden burden of expensive treatment, saving thousands of crores in healthcare costs. It will ensure that affordable medicines and surgical supplies reach even the most remote parts of Telangana swiftly and efficiently. With a capacity of around 3,000 essential medicines and surgical items, this facility will be a lifeline for our people. I commend the Lorven group of companies that the Janaushadhi Kendras are functioning today. I congratulate the PMBI, the Government of India and the Government of Telangana and Lorven Group, healthcare workers and all volunteers for making today's milestone. దశాబ్దాలుగా మధుర ప్రాంత ప్రజలు సాగునీటి కోసం ఎన్నో కష్టాలు పడ్డారని, మధుర ప్రాంత ప్రజల నీటి కష్టాలు తీర్చడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గ పరిధిలోని వంగవీడులో 630 కోట్ల రూపాయలతో నిర్మించనున్న జవహర్ ఎత్తిపోతల పథకానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరావుతో కలిసి భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో భట్టి మాట్లాడారు. గత 10 ఏళ్ల పాటు భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని జవహర్ ప్రాజెక్టు కోసం అడిగానని, అసెంబ్లీలో గళమెత్తినా గత ప్రభుత్వం తన గురించి ఆలోచన చేయలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని జవహర్ ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరానని, ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అన్ని అనుమతులు వచ్చేలా చూశారని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మధుర ప్రజల నీటి కష్టాలు తీరుతాయని భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ జిల్లాలు ఎడారులుగా మారుతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు.
35 గ్రామాలకు సంబంధించి 33 ఎకరాలకి నీళ్లు అందించేటువంటి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఆనాడే మొదలైంది. కానీ దురదృష్టం పూర్తి చేసుకోలేకపోయాం. దీని మీద శాంక్షన్ చేయాలి అని అడిగినప్పుడు వెంటనే వారు తిరిగి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాతనే దీనికి మోక్షం కలిగి ఫైల్ చకచకా నడిపించి అనేక రకాలుగా సర్వే చేపించి దీనికి కావలసిన నిధులు పెద్ద ఎత్తున అవసరం అయినప్పటికీ కూడా వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దీనికి శాంక్షన్ చేసి ప్రాసెస్ చేసి పంపించారని చెప్పడానికి నేను చాలా మధుర ప్రాంత ప్రజలందరి తరఫున సంతోషించడమే కాదు, వారికి ధన్యవాదాలు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. తుమ్మిడిహట్టి ప్రాజెక్టును దేవాదల పంప్ హౌస్ ను పూర్తి చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం వద్ద గల దేవాదల పంప్ హౌస్ ను పరిశీలించి దేవాదల పనుల పురోగతిని సమీక్షించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేవాదల ఎత్తిపోతల పథకాన్ని అప్పటి సీఎం చంద్రబాబు కావాలనే పక్కన పెట్టారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రాజెక్టును పట్టించుకోలేదని ఆరోపించారు. కాళేశ్వరం మీద శ్రద్ధ కేసీఆర్, తుమ్మడిహట్టి మీద పెట్టలేదని, కమిషన్లు దక్కే వాటిపైనే గత ప్రభుత్వం దృష్టి పెట్టిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే దేవాదుల తమ్మిడిహట్టి ప్రాజెక్టుల్లో కదలిక వచ్చిందని, ఆ 2 ప్రాజెక్టులను పూర్తి చేసేది తామేనని ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ను స్ఫూర్తిగా తీసుకుని బడుగు బలహీన వర్గాలు ఎదగాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన సర్దార్ పాపన్న మహారాజ్ 375వ జయంతి జాతీయ వారోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సర్వాయి పాపన్న బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి పాలించిన గొప్ప పోరాట యోధుడని కొనియాడారు. అన్ని వృత్తుల వారిని ప్రోత్సహించాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గంలోని సర్వాయిపేటలో పాపన్న గౌడ కోటకు 5 కోట్లు కేటాయించి అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. గుడ్ గర్ల్. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వార్తలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్కు భారీ వర్ష సూచన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్తో కలిసి అమీర్పేటలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మైత్రివనం సమీప కాలనీలోని గంగూబాయ్ బస్తీలో పరిస్థితిని వీక్షించారు. అలాగే బుద్ధానగర్లో డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించి బస్తీవాసులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని స్థానికులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. మరోవైపు వర్షాల నేపథ్యంలో హైడ్రా సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. వరద సహాయక చర్యలకు సిద్దంగా ఉండాలని సూచించారు. నీరు నిలిచే ప్రాంతాల్లో వెంటనే తొలగింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు మ్యాన్హోల్స్, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు. వర్షాకాలం పూర్తయ్యే వరకు నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాలు సమన్వయంతో వ్యవహరించాలని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా తీసుకుంటున్న చర్యలను జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి సమీక్షించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి, ట్రాఫిక్, విద్యుత్, ఇరిగేషన్, రెవెన్యూ, లేక్స్ విభాగం అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసినప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పారు. వరద నీటికి మార్గాన్ని చూపాలని, జల సంరక్షణపై దృష్టి సారించి వర్షపు నీటిని ఒడిసిపట్టే ప్రణాళికలను పక్కాగా అమలు చేయాలని అన్నారు. ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకునేలా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు మంత్రులకు కూడా తప్పటం లేదు. గత వారం రోజులుగా వర్షం కారణంగా ఎక్కడి ట్రాఫిక్ అక్కడే నిలిచిపోతున్న పరిస్థితులు పదే పదే పునరావృతం అవుతుండగా తాజాగా ఇవాళ కురిసిన వర్షానికి కూడా ట్రాఫిక్ నిలిచిపోవడంతో మంత్రులు కూడా కాన్వాయ్ వదిలి మెట్రో రైల్ బాట పట్టారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ
ఎమ్మెల్సీ గోరెట్టి వెంకన్న కూకట్పల్లిలో వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ట్రాఫిక్ కదలకపోవడంతో ఎల్బీనగర్ నుంచి కేపీహెచ్బీ వరకు తమ కాన్వాయ్ వదిలేసి మెట్రో రైల్లో ప్రయాణించారు. తోటి ప్రయాణికులతో సరదాగా మాట్లాడారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల స్పందనను తెలుసుకున్నారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ఏడాది నుండి 19 ఏళ్ల వయసున్న పిల్లలందరికీ ఈ మాత్రలు వేయించాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ సెంటర్లు, ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో మాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. చిన్నారుల పేగుల్లో ఉండే నులిపురుగులు నివారించి రక్తహీనతను అధిగమించేందుకు, రోగనిరోధక శక్తి పెంపొందించేందుకు ఈ మాత్రలు ఉపయోగపడతాయని మంత్రి వివరించారు. మాత్రలు వేసుకునేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని మంత్రి దామోదర రాజనరసింహ పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పరిమళగిరిపై ఉన్న రాఘవేంద్ర స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ హామీ ఇచ్చారు. గురు రాఘవేంద్ర స్వామి 354వ ఆరాధన ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురు రాఘవేంద్ర స్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని, ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని అన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ పథకం క్రింద జోగులాంబ ఆలయ అభివృద్ధికి 50 కోట్లు కేటాయించిందని, అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పురాతనమైన మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి దేవాలయం, కురుమూర్తి స్వామి దేవాలయాల అభివృద్ధికి కూడా తెలంగాణ ప్రభుత్వం కృషి చేయాలని ఎంపీ డీకే అరుణ కోరారు. రాఘవేంద్ర స్వామి గారి యొక్క ఆరాధనోత్సవాల సందర్భంగా ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో ఆరాధనోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ఈ యొక్క ఆరాధనోత్సవాలని చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాఘవేంద్ర స్వామి యొక్క ఆలయంలో జరిగేటటువంటి ఆరాధనోత్సవాలు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తారనే సందర్భంగా ఆ స్వామి యొక్క ఆశీర్వాదం అందరిపైన ఉండాలని చెప్పి నేను కోరు. ఆలయ అభివృద్ధి కోసం వాళ్ళు కొంత సాయం చేయమని కోరినారు. తప్పకుండా వారికి సహాయక అందిస్తారని చెప్పడం జరిగింది. హైదరాబాద్ లో పార్కింగ్ కష్టాలను తీర్చే దిశగా కీలక ప్రాజెక్టుకు తుదిమరుగులు దిద్దుతోంది హైదరాబాద్ మెట్రో రైల్. ప్రపంచంలోనే అరుదుగా ఉండే పూర్తిస్థాయి ఆటోమేటెడ్ బహుళ అంతస్తుల పార్కింగ్ వ్యవస్థను హైదరాబాద్ నడిబొడ్డున నాంపల్లిలో నిర్మించామని హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. నాంపల్లిలో నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్టు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ శాఖల నుంచి తుది అనుమతులు లభించిన వెంటనే త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ ప్రాజెక్టును ప్రపంచ శ్రేణి ప్రాజెక్టుగా అమల్లోకి తేవాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్ష మేరకు అత్యంత ఆకర్షణీయంగా రూపొందిస్తున్నామని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మేము నిర్మించినటువంటి ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఇది ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నవం కంపెనీ వారు వారంతటి వారి ఖర్చుతో నిర్మించడం జరిగింది. దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్ట్ ని వారు చేయడం జరిగింది. ఇది భారతదేశ చరిత్రలో ప్రప్రథమంగా ఇంత హైలీ సొఫిస్టికేటెడ్ కార్ పార్కింగ్ అన్నమాట. ఇక్కడ అసలు హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది ఉండదు. ఎవరు కూడా మనుషులు కార్ని పార్క్ చేయటం, ఆ కార్ని మళ్ళీ డెసిగ్నేటెడ్ ప్లేస్కి తీసుకెళ్ళడం అనేది ఉండదు. ఇది భారతదేశంలో ప్రప్రథమంగా ఇట్లా జరిగింది. ఇక్కడ అంతా కూడా వారు జస్ట్ డ్రైవర్ వచ్చి కార్ని అక్కడ వదిలేస్తే ఆటోమేటిక్గా ఆ కార్ ఏంటంటే స్లాట్ తీసుకుంటుంది. మొత్తం ఇది 15 అంతస్తులో కట్టడం జరిగింది. అందులో 10 అంతస్తులు దీనికి పార్కింగ్ కోసం కొన్ని క్రింద కొన్ని పైన కేటాయించడం జరిగింది. ఇక ఈ పార్కింగ్ చూసుకుంటే కంప్లీట్లీ ఆటోమేటెడ్ అనేటువంటిది ఇండియాలో ఫస్ట్ టైం చేయడం జరిగింది. ఇది నిజానికి జర్మన్ టెక్నాలజీ, ప్యాలిస్ టెక్నాలజీ అంటాము. ఈ అంటే పజిల్ పార్కింగ్ అన్నమాట. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. Oh, lovely. Well done.
ఇప్పుడిక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. సింగరేణి కార్మికుల డిమాండ్ల సాధన కోసం దసరా తర్వాత యాత్ర చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. సింగరేణి జాగృతి హెచ్ఎంఎస్ నాయకులతో జరిగిన సమావేశంలో కవిత మాట్లాడారు. సింగరేణిలో అంతర్గత ఉద్యోగాలను భర్తీ చేయాలని, కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేసి సరైన వేతనాలు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. సింగరేణి ఉద్యోగులకు ఆదాయపు పన్ను రద్దు చేయాలని, దీనిపై మోదీ ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని అన్నారు. కార్మికుల డిమాండ్ల సాధన కోసం దసరా నుంచి యాత్ర చేస్తానని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాల గురించి కవిత మాట్లాడుతూ, విభేదాలు అన్ని పార్టీల్లో ఉన్నాయని, బీఆర్ఎస్ లో విభేదాలను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పుడున్నటువంటి 22,000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ని కూడా ఆ 12(3) సెటిల్మెంట్ ప్రకారం పర్మనెంట్ చేయాలని చెప్పి నేను యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. దీనికోసం ఖచ్చితంగా పోరాటం చేస్తాం, సాధిస్తామనేటటువంటి విశ్వాసం కూడా నాకున్నది. ఇవాళ మనకు సింగరేణికి తోడు మరి హెచ్ఎంఎస్ కూడా కలిసి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా పోరాటంలో ముందుంటాం, విజయం సాధిస్తామని అనుకుంటున్నాం. ఇవాళ సందర్భం చరిత్రలో నిలబడిపోతుంది. ఎందుకోసం అంటే లిబరల్ లెఫ్ట్ సంఘాలన్నీ కూడా కలిసి మరి కార్మికుల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఇవాళ రాష్ట్రంలో ఏర్పడ్డది. అది కేవలం సింగరేణి కాదు, అనేక రంగాల్లో కూడా కార్మికుల యొక్క హక్కుల్ని హరిస్తూ ఉన్నారు. దానికోసం లిబరల్ లెఫ్ట్ అంతా కూడా దగ్గరికి రావాలి. ఇవాళటి సింగరేణి భారత్ వేగంగా అభివృద్ధి చెందటాన్ని కొన్ని దేశాల నేతలు ఓర్వలేకపోతున్నారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. అందరికీ తామే పెద్దన్నెల్లం అనుకునే వారికి భారత్ వృద్ధి నచ్చటం లేదని, అందుకే భారత్ ఎదగకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో రైలు, మెట్రో కోచ్ తయారీ యూనిట్, గ్రీన్ఫీల్డ్ రైల్ కోచ్ తయారీ కేంద్రానికి రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు ఎక్కువగా ఉండేలా చేసేందుకే అధిక మొత్తంలో సుంకాలు విధిస్తామంటూ బెదిరిస్తున్నారని, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా దేశ అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు. భారత్ అతి త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారనుందని రాజ్నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశం కీలక దశలో ఉందని, ఆర్థిక ప్రయోజనాలపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం మోదీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. దేశాన్ని తయారీ, ఆవిష్కరణల శక్తి కేంద్రంగా మార్చాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన మేక్ ఇన్ ఇండియా వల్ల వివిధ రంగాల్లో స్వదేశీ ఉత్పత్తులు పెరుగుతున్నాయని తెలిపారు. बहनों भाइयों, आपको जानकर खुशी हो गई, भारत अब यह कोई सामान्य देश नहीं रहा है, बल्कि धन दौलत के मामले में हमारा भारत दुनिया के टॉप के 4 देशों की कतार में आकर खड़ा हो चुका है. दुनिया के 4 देशों की कतार में आकर खड़ा हुआ है. सबके बास तो हम हैं. भारत कैसे इतनी तेजी के साथ बढ़ रहा है, और बहुतों के द्वारा यह कोशिश की जा रही है कुछ ऐसा किया जाए ताकि भारत में भारतवासियों के हाथों से जो चीजें तैयार होती हैं वह दुनिया के देशों में जाएं, तो उन देशों में बनने वाली चीजों से वह महंगी हो जाएं, ताकि भारत की धरती पर भारतवासियों के हाथों से बनी हुई चीजें जब महंगी हो जाएंगी तो दुनिया के दोस्तों लोग उसे नहीं खरीदेंगे. यह कोशिश की जा रही है. लेकिन ఓట్లను హరించడం దేశ ప్రజాస్వామ్య సూత్రంపై దాడిగా అభివర్ణించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికలకు అసలైన ఓటరు జాబితా అవసరమని, ఇదే డిమాండ్ను తాము ఎన్నికల సంఘం ముందు ఉంచామని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. డిజిటల్ ఓటరు జాబితాను బహిరంగపరిచి పారదర్శకతను చాటుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. తద్వారా ప్రజలు, రాజకీయ పార్టీలు దానిని స్వయంగా ఆడిట్ చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంఘానికి తాము చేస్తున్న డిమాండ్కు మద్దతివ్వాలని దేశ ప్రజలను రాహుల్ గాంధీ కోరారు. తనకు మద్దతుగా నిలిచేందుకు ఓ వెబ్ లింకును, ఫోన్ నెంబర్ను కూడా రాహుల్ జత చేశారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపు బిల్లుపై కాంగ్రెస్ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్ స్పందించారు. 2023 నవంబర్ 9న బీహార్ అసెంబ్లీ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఓబీసీలు, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు 65% పెంచి బిల్లును ఆమోదించారని ఎక్స్ వేదికగా గుర్తు చేశారు. 2023 నవంబర్ 10న
లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఆమోదం తెలిపిందని, గవర్నర్ తన సమ్మతి ఇచ్చిన తర్వాత ఆ బిల్లు 2023 నవంబర్ 21న అధికారికంగా చట్టంగా మారిందని పేర్కొన్నారు. 2025 మార్చి 17న షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లను 67%కి పెంచే బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిందని తెలిపారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ మరుసటి రోజే ఆమోదం తెలిపిందని, 2025 మార్చి 30న గవర్నర్ ఆ బిల్లును భారత రాష్ట్రపతికి సమ్మతి కోసం పంపారని గుర్తు చేశారు. 4 నెలలు గడిచినా సమ్మతి ఇప్పటివరకు రాలేదన్నారు. బీహార్ చట్టం అమల్లోకి వచ్చినప్పుడు తెలంగాణ బిల్లుకు అడ్డంకులెందుకని జయరాం రమేష్ ఎక్స్ వేదికగా కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు వీక్షిద్దాం. శుక్రవారం ఆర్మేనియా, అజర్బైజాన్ నాయకులు దశాబ్దాల ఘర్షణను ముగించేందుకు అమెరికా మధ్యవర్తిత్వంతో శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారు. శ్వేత సౌధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హాం అలియేవ్, ఆర్మేనియా ప్రధాని నికోల్ పాసిన్యాన్ కరచాలనం చేసుకున్నారు. రష్యా ప్రభావం తగ్గుతున్న ప్రాంతంలో అమెరికా ఆధిపత్యం పెరుగుతుండగా కీలక రవాణా మార్గాలను తిరిగి ప్రారంభించేందుకు ఈ దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కొత్త సరుకు రవాణా మార్గానికి ట్రంప్ రూట్ అని నామకరణం చేస్తారు. 2026 ఫిబ్రవరి మొదటి వారంలో సాధారణ ఎన్నికలు నిర్వహిస్తామని బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడం పెద్ద సవాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏఎంఎం నసీరుద్దీన్ తెలిపారు. ఖచ్చితమైన తేదీని 2 నెలల ముందు వెల్లడిస్తామన్నారు. గాజాను ఆక్రమించుకోబోమని, హమాస్ నుంచి విముక్తి కల్పిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. గాజా సిటీ స్వాధీనానికి ఇజ్రాయెల్ భద్రతా కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి సహా అనేక దేశాలు ఈ నిర్ణయాన్ని ఖండించాయి. నెతన్యాహు ఈ విషయంపై ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆగస్టు 15న రష్యా అధ్యక్షుడు పుతిన్తో చర్చలు జరుపుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్లో ప్రకటించారు. అలస్కాలో ఈ చర్చలు జరుగుతాయని తెలిపారు. ఈ భేటీని భారత్ స్వాగతించింది. ఉక్రెయిన్ సంక్షోభానికి పరిష్కారం లభిస్తుందని ఆశించింది. యుద్దం కాదని శాంతి చర్చలు జరగాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ నెలాఖరున తియాన్జిన్లో జరిగే షాంఘై సమ్మిట్కు ప్రధాని మోదీ రాకను చైనా స్వాగతించింది. సహకారం, సంఘీభావంతో గొప్ప ఫలితాలు సాధ్యమని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. శుక్రవారం ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చించారు. ఉక్రెయిన్ యుద్ధ వివరాలను పుతిన్ పంచుకోగా శాంతియుత పరిష్కారం కోసం మోదీ సూచించారు. ఈ సంభాషణ వివరాలను మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో జోరు వానలు కురుస్తున్నాయి. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, నాగర్ కర్నూల్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఇటు హైదరాబాద్లోనూ పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు ముందు జాగ్రత్తగా నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపడుతున్నారు. మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున అవసరమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు సూచిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. నమస్కారం. బెంగళూరు మెట్రో 3 ఫేజ్కు ప్రధాని శంకుస్థాపన. 3 వందే భారత్ రైళ్లను వర్చువల్ గా ప్రారంభించిన మోదీ నవభారతానికి చిహ్నంగా బెంగళూరు నగరం ఎదుగుతోందని కితాబు. ఆపరేషన్ సింధూర్తో ప్రపంచం తొలిసారి సరికొత్త భారత్ను చూసిందన్న ప్రధాని. భారత్ విజయానికి మేక్ ఇన్ ఇండియా టెక్నాలజీ దోహదపడిందన్న మోదీ. ఖమ్మం జిల్లా వంగవీడిలో జవహర్ ఎత్తిపోతల పథకానికి మంత్రుల శంకుస్థాపన. మధుర రైతుల దశాబ్దాల నీటి కష్టాలు తీరబోతున్నాయన్న భట్టి విక్రమార్క.
దేవాదుల తుమ్మిడిహట్టి ప్రాజెక్టును పూర్తి చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రాజెక్టుల్లో కదలిక వచ్చిందని వెల్లడి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన. బస్తీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి త్వరలోనే పరిష్కరిస్తానని హామీ. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కాలేజీల్లో పంపిణీ చేయనున్న ప్రభుత్వం. అభివృద్ధిలో భారత్ కీలక దశలో ఉందన్న రాజ్నాథ్ సింగ్. సుంకాల పేరుతో భారత్ను అడ్డుకోలేరన్న రక్షణ మంత్రి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ 13న మరో అల్పపీడనం ఏర్పడనుందని వెల్లడి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.